ఆ ఎస్ఐ అయితే ఈ కేసులో లక్ష్మిని ఇరికించాలని చూసింది. దేనికోసం ఇదంతా చేశారు? దీని వెనక ఉండి నడిపిస్తుంది ఎవర్రా? యమునమ్మా, మీకేమని చెప్పాలి? ఇదంతా ఆ రోజుల్లో నీ వల్ల జైలు పాలైన ఒక దుర్మార్గుడు చేస్తున్నాడని ఎలా చెప్పగలము? నేను ఆ రోజు చెప్పకపోవడానికి, లక్ష్మి ఇన్ని కష్టాలు అనుభవించడానికి కారణం నీ మీద పగబట్టిన వాడమ్మా. ఈ విషయం నీకెప్పటికీ తెలియకుండా వాణ్ణి పట్టుకొని ఈ సమస్యని తొలగించాలి. విహారీ, లక్ష్మి విషయంలో ఇంత దారుణమైన కేసులో ఇరికించాలని చూసిన ఎవర్ని వదిలిపెట్టొద్దురా. ఎలా వదిలిపెడతానమ్మా? వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. బిహార్ బాబు, వాళ్ళని మీరు పట్టుకోగానే నన్ను కూడా పిల్లండి బాబు. నా చెల్లికి ఎంత బాధ పెట్టి మానసిక క్షోభకు గురి చేసిన వాళ్ళని నేను నన్ను తగిలెత్తాను. సరేరా. విహారి గారు, కొంచెం నెమ్మదిగా వెళ్ళరా. విహారీ, తనకసలే బాగోలేదనుకుంటా. ఆ జైల్లో ఉండి సమయానికి తినలేదనుకుంటా. నీరసంతో చూడు ఎలా అయిపోయిందో. అందుకే మెల్లగా వెళ్ళమంటోంది. అవునమ్మా. సారీ లక్ష్మి, త్వరగా ఇంటికి వెళ్దామనే హడావిడిలో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. సరే, స్లోగానే వెళ్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఏ సమస్యలు ఉండవులే లక్ష్మి. ఏమైంది? ఏం చేస్తున్నావు? అయ్యో శాస్త్ర, ఆగవే, ఆగు. నిన్నే అడుగుతోంది, ఎందుకు ఇవన్నీ పక్కలు కొడుతున్నావు? ఆ లక్ష్మిని నిర్దోషిగా వదిలిపెట్టారంట. అది ఏ తప్పు చేయలేదని దాన్ని కేసుని కొట్టేశారంట. ఇప్పుడు ఆ లక్ష్మిని అత్తయ్య ఊరేగింపుగా తీసుకుని ఇంటికి వస్తుంది. ఇక దాన్ని కడిగిన ముత్యమని, తుప్పు పట్టని నిప్పు అని, చెడిపోని బంగారమని, విరిగిపోని వజ్రమని ఇంట్లోకి తీసుకొచ్చి పొగట్టలతో ముంచుతారు. అదో మేలిమి జాతి ఆనిముత్యంలా దాని గురించి కీర్తిస్తూ మళ్ళీ దానికి ఈ ఇంట్లో పెద్ద పీట వేస్తారు. పెద్ద పీట కాదే, ఆ లక్ష్మికి ఈ ఇంట్లో ఇంచు స్థానం కూడా లేకుండా చేస్తాను. అది మన వల్ల కాకే కదమ్మా. ఈ కేసులో అది ముద్దాయిగా నిరూపణైతే ఆ సాకుతో దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా చేద్దామనుకున్నాం. ఇప్పుడైనా ఏమైందే? దాన్ని ఈ ఇంట్లోకి ఎలా రానిస్తాను? ఇన్ని రోజులు దాని కడుపులో నీ బిడ్డ పెరుగుతోందని కామ్గా ఉన్నాను. ఇప్పుడు ఆ బిడ్డే అనుమానం అని తెలిసాక ఇంకా దాంతో మనకి పనేంటే? దాన్ని ఈ ఇంట్లోకి అడుగు కూడా పెట్టనివ్వను.
ఏంటిది? ఎవరు పడితే వాళ్ళని అలా ఇంట్లోకి సరాసరి తీసుకొచ్చేస్తున్నారు? ఈ ఇంటికి ఒక పరువు ప్రతిష్ట ఏడ్చాయని మర్చిపోయావా? ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారు అత్తయ్య? అందరూ ఇంట్లో మనుషులే కదా. ఇంట్లో మనుషులా? పని మనుషుల్ని కూడా ఇంటి మనుషులు అనుకుంటున్నారు కాబట్టే మన పరువు ఇలా ఏడ్చింది. వదినా, ఏమైంది ఇప్పుడు? నువ్వు మాట్లాడుకో. ఎలాంటి వంశం మనది, ఎలాంటి పరువు ప్రఖ్యాతులతో బ్రతికాము. బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవన్నీ ఏం తెలుస్తాయి? ఈ ఇంటితో పాటు మన బిజినెస్ల పరువు తీసిన ఈ లక్ష్మిని ఎలా మీరు ఇంట్లోకి తీసుకొస్తారు? తనకి మనం తప్ప ఇంకెవరున్నారు అత్తయ్య? అది అనాథ. దానికి ఎవ్వరూ లేరు అని జాలిపడేలోపు ఇది చేసిన ఆ బజారు పని గుర్తుకొస్తుంటే దాని మీద ఎక్కడ లేని కోపం వస్తోంది. వదినా, జరిగిన దాంట్లో తన తప్పు లేదని తేలింది కదా. వద్దు, నాకేం చెప్పొద్దు. అసలు మన ఇంట్లో ఎవ్వరైనా ఇప్పటిదాకా కోర్టు గాని పోలీస్ స్టేషన్ గాని వెళ్లిన దాఖలాలేం లేవు కదా. కానీ దీని మూలంగా అంతకు ముందు వాడెవడో దీని రూంలోకి వచ్చాడని అప్పుడు స్టేషన్లో ఉండొచ్చి కోర్టుకెళ్ళింది. ఇప్పుడు నోటితో చెప్పడానికి ఇబ్బంది పడే కేసులో ఇరుక్కుంది.